హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఇది మాఘ శనివారం, మూడవ శనివారం రోజు వ్లాగ్ అన్నమాట అండి. శనివారం రోజు పూజ, స్వామివారికి నేను చేసుకున్న ప్రసాదాలు, అలాగే ముగ్గు. ముగ్గు చూస్తున్నారు కదా, మెలికల ముగ్గు వేశాను ఈరోజు. ఇకపోతే తలకి మెంతిపిండి పెట్టానండి, మరోలా అనుకోకండి ఏం రాసేసుకుందని చెప్పేసి. జస్ట్ మెంతిపిండి, పుల్ల పెరుగు ఇంట్లో ఉంది కదా అని మెంతిపిండి పెట్టానంతే. ముగ్గు ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఈలోపు వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మరి ఇదనమాట ముగ్గు. కొంచెం కలర్ ఉంటే కలర్ కూడా యాడ్ చేశాను. కలర్ యాడ్ చేశాక ముగ్గుకి ఇంకా అందం వచ్చిందనమాట. చూస్తే మీకు అర్థమవుతుందిలేండి. కాకపోతే ఎండ కొట్టేసి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అంతే. పొద్దున్నే వచ్చేస్తుందండి 6 కల్లా మా వాకిట్లోకి ఎండ. తర్వాత వచ్చి చెప్పాను కదా, ఈరోజు మాఘ శనివారం పూజ చేసుకోవాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వారికి లాస్ట్ వీక్ గారెలు చేయలేదు, ఈ వీక్ చేయాలి అన్నాను కదా. అందుకనే గారెలు చేస్తున్నాను అనమాట. వడ్డీ కాసులు వాడు కదా, ఆయన బాకీ మనకెందుకు, పాపం ఆయన బాకీలు తీరకే ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయనకి గారెలు చేస్తానని చెప్పి చేయకపోయి మళ్ళీ నేను బాకీ పడ్డం ఎందుకని చెప్పేసి మూడవ శనివారం ఇలాగా గారెలను అయితే చేసేస్తున్నాను. పరమాన్నం గారెలు ఎప్పుడు కూడా మాఘ శనివారానికి పరమాన్నం గారెలు చేయడం అలవాట్లేండి. చేస్తే 4 వారాలు చేయొచ్చు, తప్పే ఉంది. కానీ ఏదైనా మన ఒంట్లో ఓపిక, శ్రద్ధ ఇవన్నీ ఉండాలి కదా. లాస్ట్ వీక్ అయితే ఆయన అంటే ఓపిక లేక కాదు, లాస్ట్ వీక్ అయితే పొద్దున్నే పొలానికి వెళ్ళాలి అన్నారని చెప్పేసేసి మళ్ళీ త్వరగా అవ్వదు ఎందుకు, మళ్ళీ ఆయన అవ్వలేదా అని ఆయన అంటారు. బాబోయ్ పిలుస్తున్నారని నేను అనుకుంటాను. ఇలా చికాకుగా చేయడం ఎందుకు, ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి లాస్ట్ వీక్ పరమాన్నం పెట్టేసి పూజ చేసేసుకున్నాం. ఈ వీక్ అయితే గారెలు చేస్తున్నాను అనమాట. గారెలు పరమాన్నం చేస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి మా గారెలు. స్వామివారి ప్రసాదం కదండి, ఎలా చేసినా సెట్ అయిపోతుంది అంతే. మంచిగా వచ్చినాయి అనమాట, చాలా బాగున్నాయి. మంచి కలర్, గోల్డెన్ కలరు. ఇదిగోండి పరమాన్నం ఉడుకుతుంటే ఓ పక్కన గారెలు వేసేసుకుంటున్నాను అనమాట. మనకు అలాగే టైం సేవ్ అవుతుంది. ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. నేనైతే ఇన్ టైంలో 2-3 పనులు చేసేలాగే చూసుకుంటానులేండి ఎప్పుడు కూడాని. పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది. కొంచెం బెల్లం తక్కువే వేస్తానులేండి, అయినా సరిపోతుంది. మరీ తీయగా చేసేసినా 1 స్పూన్ 2 స్పూన్ల కన్నా ఎక్కువ తినలేము. స్వామివారికి ఆరగింపు పెట్టేసిన తర్వాత తినాల్సింది మనమే కదా, అందుకని చెప్పేసి కొంచెం తీపి తక్కువే వేస్తాను నేను. నెయ్యి మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, నేను చేసుకుంటాను కదా, వెన్న తీసుకుని నెయ్యి కాచుకుంటాను. అందుకని చెప్పేసి ఆ నెయ్యి వేసుకుని పరమాన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ప్రసాదానికైతే అన్నీ రెడీ అయిపోతున్నాయి. ఇక పూజ చేసుకోవడమే. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, పురాణ పురుష పుండరికాక్ష గోవింద గోవింద, భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద. ఇలాగ గోవిందనామాలు నా నోటికొచ్చినవన్నీ చెప్పుకుంటూ ఒకటి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. కిచెన్లో పని అయిపోయిందండి. ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసాను. అదిగో తెచ్చేసుకున్నాను ఆల్రెడీ. మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉండడం అని చెప్పేసి ఈయన ఇంకా స్నానం చేయకుండా బయట పెత్తనాలు చేస్తున్నారండి. స్నానం చేస్తుంటే పూజ గది ఆయన సిద్ధం చేసేవారు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, పూజ గదిలో ఆయన సిద్ధం చేసేసారని. ఈరోజైతే అంటే బయట విపరీతంగా కోతులు వచ్చేసినాయి. అందుకనేసి ఆయనకి పని అవ్వలేదు, ఆ కోతులతో సరిపోతుందనమాట. పైన మేడ మీదకి వెళ్ళి నానా బీభత్సం చేస్తున్నాయి వాటర్ ట్యాంకు అదిని. అందుకని చెప్పేసి నేనే ఇంకా రెడీ చేసుకుంటున్నాను. అన్నీ దగ్గర పెట్టేసుకుని కూర్చున్నాను అనమాట. పువ్వులు ఇదిగోండి, పరమాన్నం పెట్టడానికి 2 చిన్న గిన్నెలు ఉంటాయి మా ఇంట్లో, ఎత్తడి గిన్నెలు. కొంచెం పెద్ద సైజు వస్తాయనుకుని ఆర్డర్ చేశాను మీషోలో, కానీ చిన్నగా వచ్చినాయి అనమాట. ఆ గిన్నెల్లో పరమాన్నం ఒకటి విఘ్నేశ్వర స్వామి వారికి, ఒకటి వెంకటేశ్వర స్వామి వారికి గిన్నెల్లో పెట్టేసుకుని ఒకటి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. పూజ సామాగ్రి, తోముకున్న సామాగ్రి అన్నీ నిన్నే తోముకుని పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ చిన్ని ప్లేట్లలో ఒక ప్లేట్లో వచ్చి మన మహాలక్ష్మి అమ్మవారి చిన్న విగ్రహం ఉంటుంది కదండి, అంగుష్ట ప్రమాణంలో. అది కూడా నేను మీషోలోనే తెప్పించాను. ఒక ప్లేట్లో ఏమో వినాయక స్వామి వారిని పెట్టుకుంటాను. అది వుడ్ది చిన్న విగ్రహం ఉంటుంది వినాయక స్వామి వారిది. ఒక ప్లేట్లో వచ్చి మహాలక్ష్మి అమ్మని పెట్టుకుంటాను అనమాట. ఆ 2 ప్లేట్లకి కూడా ఇలాగా గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకుని, అలాగే పంచపాత్రకు కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకుని
అమ్మవారికి కూడా బొట్లు పెట్టుకుంటున్నాను. చాలా చిన్నది ఉంటుందండి నిజంగా, నా బొటనవేలు సైజులోనే ఉంటుంది, కానీ మంచి కళగా ఉంటుందన్నమాట విగ్రహం. అంత చిన్న విగ్రహానికి మళ్ళీ మకర తోరణం అది కూడా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ అమ్మవారి విగ్రహం. నేను అమ్మతో మాట్లాడుకుంటూ కూడా పనులు చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. అదిగోండి అమ్మకి చక్కగా కుంకుమ గంధం దిద్దుకుంటున్నానమాట. మరీ మొహం మీద కల్లా పెట్టేస్తే కళ్ళల్లో పడిపోతుందని చాలా పైకి పెడతానండి బొట్లు. నాకేమనిపిస్తుందంటే నిజంగా ఇప్పుడు మనకి మొహం మీద ఇప్పుడు ఎవరైనా పిలుపులకు వచ్చిన వాళ్ళు కొంతమంది మరీ మొహం అంతా పెట్టేసినట్టు పెట్టేస్తారు. అప్పుడు మనకి ఎంత చికాకుగా ఉంటుందండి అది తుడుచుకునేంత వరకు. అమ్మకు కూడా అంతే కదా అని చెప్పేసి అలాగ కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా పెడతానమాట. కొన్ని వీడియోస్ అబ్జర్వ్ చేసినప్పుడు ఫొటోస్కి మొహం కనిపించకుండా బొట్లు పెట్టేస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్తున్నాను, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంతకుముందు ఎలా పెట్టినా కానీ ఇప్పుడైతే కొంచెం బొట్టు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి అమ్మ. ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ కళ్ళల్లో పడుతుంది అమ్మకి, ఓకేనా. అదిగోండి ప్రసాదం గిన్నెలకు కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. ఏముంది, గంధం కుంకుమ పసుపు కానీ ఏదైనా పెట్టామంటే ఒక రకమైన పవిత్రత వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చాలా బొట్లు పెట్టుకుంటాం. వాటికి కూడా బొట్లు పెట్టాలా అండి అంటే నా దగ్గర సమాధానం లేదు. ఇక దీపం కుందులకైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది మంగళ దీపం కదా, చక్కగా ఇలాగ ఎదుగండి మందార పువ్వులతో అలంకారం చేసి. ఈ మధ్య మందారాలు బాగానే పూస్తున్నాయండి, ఎవరో కోసుకెళ్ళట్లేదు. అందుకే ఇంకా చామంతి పువ్వు వద్దని చెప్పాను. నెరా పువ్వులు లేనప్పుడైతే చామంతి పువ్వులు తెచ్చుకుని ఎప్పుడు ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే మొత్తం అన్నీ సిద్ధం చేసేసాను. ఇంకా ఆయన రావడం ఆలస్యం. ఆయన వస్తే ముందు ఆయన దీపారాధన చేస్తే తర్వాత నేను చేసుకుంటానన్నమాట. ఇదండి మా చిన్ని పూజా మందిరం. మా నిష్కల్మషమైన భక్తి. చెప్పాను కదా, ఎప్పుడు కూడా ప్రసాదాల గురించి కానీ పువ్వుల గురించి కానీ వీటన్నిటి గురించి కాదండి మనం ఆలోచించాల్సింది. కూర్చున్న 10 నిమిషాలు కానీ పావుగంట కానీ వీలుంటే గంట కానీ ఆ పూజ గదిలో కూర్చున్నప్పుడు ఆ భగవంతుని మీద దృష్టి లగ్నం చేసి పూజ చేసుకోవాలి అనేది నా సిద్ధాంతం. అలాగే మానవత్వానికి మించిన పూజ ఏదీ లేదు అని నేను నమ్ముతానండి. పూజలు చేయాలి, ఉపవాసాలు చేయాలి, లేదంటే ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది అలాంటి వాటికి వెళ్ళాలి అనుకుంటే మనం మానవత్వంతో మంచిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని గుచ్చినట్టు మాట్లాడకుండా, ఎవరిని చూసి వారవలేనితనంతో ఏడవకుండా ఉంటే అదే భక్తి అని నేను నమ్ముతానండి. అది మన మనసులోంచి రావాలి, అది మన మనసులో మనం నింపుకోవాలి. అంతే తప్ప ఇవన్నీ ముఖ్యమని నేను అనుకోను. అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ పాపాలు చేసిన వాళ్ళ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనం చేయాల్సింది చేయకుండా అక్కడెక్కడికో వెళ్ళి మునిగితే పాపాలు పోతాయంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? నీకున్నంతలో, నీకు చేతనైనంతలో పక్కవాడికి సహాయం చెయ్యి, లేనివాడికి సహాయం చెయ్యి, లేనివాడికి చేయూతనివ్వు. అందులో నీకు ఎంత తృప్తి ఉన్నదన్నది చేసిన తర్వాత నీకే అర్థమవుతుంది. ఏమంటారు? నేను చెప్పింది రైట్ అంటారా కాదంటారా? మొత్తానికైతే పూజ అయితే అయిపోయిందండి. ఎందుకంటే మా వారు హారతిని కూడా ఇచ్చేస్తున్నారు, కర్పూర నీరాజనాన్ని. పైన శివయ్య ఉంటారు, ఆ శివయ్యకి లలిత అమ్మవారికి అందరికీ చూపించి ఆ తర్వాత కింద స్వామి అమ్మవారికి కూడా చూపించి అప్పుడు కర్పూరానంతరం ఆచమనాన్ని సమర్పించి పూజ అయితే ఇలా ముగించేసుకున్నాం అనమాట. చాలా సింపుల్గా చేసుకుంటామండి మేము పూజ. చెప్పాను కదా, భక్తి అనేది మనిషి అనేవాడు మానవత్వంతో మెలగాలి. సాటి మనుషుల పట్ల లేదంటే జంతువుల పట్ల దయతో ఉండాలి, భూతదయ కలిగి ఉండాలి. అది ముఖ్యమని నేను నమ్ముతానన్నమాట. ఇకపోతే మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమే మా బ్రేక్ఫాస్ట్. కొంచెం పరమాన్నం, కొన్ని వడలు, అలాగే పల్లి చట్నీ. అందుకండి మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు. ఎలా ఉందండి నా వీడియో? ఏం చెప్పాను, చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పానా లేదా, ఇంకా చెప్పేయాలని ఉంటుందండి. కానీ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఆపుతున్నానని మీకు ఇదివరకే చెప్పాను. ఇంక ఈయన తింటూ ఉంటారు కానీ ప్రశాంతంగా ఎప్పుడు తినరండి. ఎప్పుడు చూసినా రిమోట్ ఎత్తుక్కోవడానికే సరిపోతుంది. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, తినేటప్పుడు ప్రశాంతంగా తినండి అయ్యా అని చెప్పేసి. కానీ ఇంకా ఎవరు అలవాటు వాళ్ళది, మనం ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కాదు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ న్యూస్ పెట్టేసుకుంటారు, అందుకే నేను వాయిస్ తీసేస్తానమాట. ఇది వచ్చి నా టిఫిన్ అండి. ఏదో కొంచెం పరమాన్నం, కొంచెం వడలు తింటున్నాను అంతే. వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. బాయ్ అండి. ప్లీజ్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్టయితే లైక్ ఇచ్చి అప్పుడు వెళ్ళండి, ఓకేనా? బాయ్.